ఓకే, అయిపోయింది మెసేజ్ మ్యాపింగ్. అవ్వలేదా? మీది అవ్వలేదా? ఇప్పుడు అడుగుతా. జస్ట్ కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి, రిక్వెస్ట్ రిప్లై ఎక్స్టర్నల్ కాల్ ఇంట్రడక్షన్ ఇచ్చి అక్కడికే వస్తా. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ కాల్. ఓకే, సో ఎక్స్టర్నల్ కాల్ ఇక్కడ మనకి ఇదిగోండి, ఇక్కడ చూపిస్తుంది చూసారా, కాల్ అని చెప్పి. కాల్లో మనకి ఎక్స్టర్నల్ కాల్, లోకల్ కాల్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయండి. ఓకే, సో ఎక్స్టర్నల్ కాల్ అంటే వేరే సిపిఐ నుంచి అదర్ సిస్టమ్స్ తో కనెక్ట్ అవడానికి యూజ్ చేసేది ఎక్స్టర్నల్ కాల్. లోకల్ కాల్ అంటే విత్ ఇన్ ద సిపిఐ కాల్ చేయడానికి యూజ్ చేసేది మనకి లోకల్ కాల్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం ఎక్స్టర్నల్ కాల్ చూస్తాము. సో దాని తర్వాత లోకల్ కాల్ చూద్దాం. సో ఎక్స్టర్నల్ కాల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మనకి ఇంకా 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, కంటెంట్ అండ్ రీచర్, పోల్ అండ్ రీచ్, రిక్వెస్ట్ రిప్లై అండ్ సెండ్. ఓకే, ఈ 4 ఆప్షన్స్ యూజ్ చేసి మనం ఎక్స్టర్నల్ సిస్టమ్స్ తో కనెక్ట్ అవ్వడం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మా ఫంక్షనాలిటీ దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ సిస్టమ్స్ తో కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న అన్ని ఫంక్షన్స్ తీసుకుంటున్నా. ఓకే, రిక్వెస్ట్ రిప్లై తీసుకున్నా. సో లెట్ మీ డిలీట్ ఆల్ దిస్. చేస్తా 1 సెకండ్. ఓకే, సో ఇప్పుడు నాకు రిక్వెస్ట్ రిప్లై ఉంది, కంటెంట్ ఎన్రిచర్ ఉంది, సెండ్ ఉంది, పోల్ ఎన్రిచ్. అంటే దాంట్లో ఎక్స్టర్నల్ కాల్ లో ఉన్న 4 ఆప్షన్స్ నేను తీసుకున్నాను. ఓకే, సో ఎక్స్టర్నల్ కాల్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ మనం ఇప్పుడు వరకు ఎలాంటి టైప్ ఆఫ్ ఐ ఫ్లోస్ చూసాం? సో ఫస్ట్ సిపిఐ నుంచి, ఓకే, ఓన్లీ సిపిఐ నుంచి ఒక రిసీవర్ కి డేటా ఎలా పంపచ్చు అనేది చూసాం, వితౌట్ సెండర్. ఓకే, నెక్స్ట్ ఏం చేసాము? సెండర్ ఇంక్లూడ్ చేసాం. ఓకే, సెండర్ దగ్గర నుంచి సిపిఐకి డేటా ఎలా పంపచ్చు, అక్కడి నుంచి రిసీవర్కి ఎలా పంపచ్చు అనేది చూసాము. ఇప్పుడు ఎలా ఉంటదంటే, సెండర్ సైడ్ నుంచి ఒక డేటా వస్తుంది అనుకోండి. ఓకే, సెండర్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి సెండర్ లేకపోవచ్చు. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే, సెంటర్ సైడ్ నుంచి వచ్చినా లేదంటే టైమర్ ద్వారా వచ్చినా సరే, ఇక్కడ ఎక్స్టర్నల్ సిస్టమ్ తో కనెక్ట్ అవుతాం సిపిఐకి. ఇక్కడ ఎక్స్టర్నల్ సిస్టమ్ తో కనెక్ట్ అయ్యి ఒక రిక్వెస్ట్ పంపించి అక్కడి నుంచి రెస్పాన్స్ తీసుకొస్తాం, సిపిఐ ఫ్లోలోకి తీసుకొస్తాం. తీసుకొచ్చి ఆ డేటాని మనం రిసీవర్కి పంపిస్తాం. ఓకేనా? అదే మనకి ఎక్స్టర్నల్ కాల్. దీంట్లో ఎయిదర్ రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తీసుకురావచ్చు, ఆర్ఎల్స్ సెంటర్ సైడ్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఓన్లీ డేటాని పోస్ట్ చేయొచ్చు. అంటే ఎయిదర్ డేటాని పోస్ట్ చేయొచ్చు ఆర్ డేటాని ఫిట్ చేయొచ్చు. ఓకే, 2 ways లో మనం చేయొచ్చు అనమాట. ఓకే, పోస్ట్ అంటే దాంట్లో పోస్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, వాట్ ఎవర్ యాక్షన్స్. మన యాక్షన్స్ ఉంటాయి కదా, అప్డేట్ యాక్షన్స్, ఇన్సర్ట్ యాక్షన్, డిలీట్,
పోస్ట్, ఇలాంటి డిఫరెంట్ యాక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఆ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి సిస్టంలో డేటాని పోస్ట్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ ఫెడ్ చేయొచ్చు. ఓకేనా, ఇది మనకి ఎక్స్టర్నల్ కాల్. ఇప్పుడు మనం చూసేవన్నీ ఈ ఎక్స్టర్నల్ కాల్తో ఇలానే ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం డిజైన్ చూద్దాం. సో ఇది మనకి సెండర్, ఇది రిసీవర్. అంటే ఇప్పుడు నేను జస్ట్ అన్నీ చెప్పట్లేదు, ఒకసారి ఒక్కొక్కటి అసలు ఎట్టా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4 రిసీవర్స్ తీసుకుంటున్నాను. ఓకే, 1 2 3 అండ్ 4 రిసీవర్స్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు రిక్వెస్ట్ రిప్లై ఎలా కనెక్ట్ అవుతుంది అంటే డైరెక్ట్ రిక్వెస్ట్ రిప్లై మీద క్లిక్ చేసి యారో మార్క్ తీసుకొచ్చి ఇక్కడ రిసీవర్ మీద డ్రాప్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు వరకు మనం ఏం చూసాము, ఓన్లీ స్టార్ట్ మెసేజ్ ఎండ్ మెసేజ్ ద్వారా మాత్రమే మనం అడాప్టర్స్ కనెక్ట్ చేసాం. ప్యాలెట్ ఫంక్షన్స్ ద్వారా మనం ఏ అడాప్టర్ కనెక్ట్ చేయలేదు. ప్యాలెట్ ఫంక్షన్ ద్వారా మీరు అడాప్టర్ కనెక్ట్ చేయాలంటే అవి ఓన్లీ ఎక్స్టర్నల్ కాల్లో ఉన్న ప్యాలెట్ ఫంక్షన్స్ మాత్రమే అయి ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ రిక్వెస్ట్ రిప్లైలో మనకి కొన్ని ఆప్షన్స్, ఎప్పుడైతే మీరు అడాప్టర్ మీద డ్రాగ్ చేసి డ్రాప్ చేశారో, ఓకే, ఎప్పుడైతే మీరు ఇట్లా డ్రాగ్ చేసి దీని మీద డ్రాప్ చేశారో మనకి అడాప్టర్స్ అనేవి పాపులేట్ అవుతాయి. ఓకే, సో దీంట్లో ఈరోజు మనం చూసే అడాప్టర్ ఓడేటా. ఓడేటా దీంట్లో V2, ఓడేటా V2 అనేది చూస్తాం. ఓకే, సో దీంట్లో ఓడేటా V2 V4 రెండు ఉంటాయి. ఓకే, రేపు వచ్చేటప్పుడు అందరూ V2కి V4కి డిఫరెన్స్ రావాలి. ఓకే, వాట్ ఈస్ ఓడేటా V2 అండ్ వాట్ ఈస్ ఓడేటా V4, వై we use V2 when we will use V4. ఓకే, ఇది మనకి కంపల్సరీ రావాలి, కంపల్సరీ ఇంటర్వ్యూలో క్వశ్చన్ కూడా అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు అడాప్టర్ ఓడేటా V2 అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సో కనెక్టర్ అనేది ఇట్లా కనెక్ట్ అయింది. నెక్స్ట్ కంటెంట్ అండ్ రీచర్. ఓకే, కంటెంట్ అండ్ రీచర్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి యారో మార్క్ తీసుకుంటున్నా. కనెక్ట్ అవుతుందా? ఇది హైలైట్ అవుతుందా? హైలైట్ అవ్వట్లేదంటే రిసీవర్తో కనెక్ట్ అవుతుందా? అవ్వదు, అవుతుంది. ఓకే, ఎలా అవుతుంది అంటే ఆపోజిట్, రిసీవర్ నుంచి కంటెంట్ అండ్ రీచర్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ అగైన్ ఇట్ విల్ ఆస్క్ ద అడాప్టర్. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ అగైన్ ఓడేటా V2. ఓకే, నెక్స్ట్ సెండ్. ఓకే, సేమ్ ఇట్లానే రిక్వెస్ట్ రిప్లైలోనే సెండ్. నెక్స్ట్ సంథింగ్ ఏదో ఒక అడాప్టర్ పెట్టేస్తున్నా బై డిఫాల్ట్. నెక్స్ట్ పోల్ అండ్ రిచ్. ఓకే, కనెక్ట్ అవుతుందా? మరి ఎట్లా కనెక్ట్ అయింది? రిసీవర్ నుంచి అయిందా? మరి కనెక్ట్ అయిందా? ఓన్లీ ఇట్ విల్ కనెక్ట్ విత్ సెండర్. పోల్ అండ్ రిచ్ విల్ కనెక్ట్ విత్ ఓన్లీ సెండర్. అవుతుందా? ఓకే, సెండర్ టు పోల్ అండ్ రిచ్. ఏం చూపిస్తుంది ఇక్కడ? SFTP అడాప్టర్ ఒక్కటే చూపిస్తుంది. ఓకే, సో పోల్ అండ్ రిచ్ వర్క్స్ విత్ ఓన్లీ SFTP అడాప్టర్. ఓకే, పోల్ అండ్ రిచ్ అనేది ఓన్లీ SFTP అడాప్టర్ తో మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏముంది మనకి? రిక్వెస్ట్ రీప్లై. ఓకే, రిక్వెస్ట్ రిప్లై అంటే ఏంటంటే మీరు దానికి ఒక రిక్వెస్ట్ పంపించి ఎక్స్టర్నల్ సిస్టమ్కి నెక్స్ట్ డేటాని ఫిట్ చేస్తుంది. ఒక రిక్వెస్ట్ పంపించి ఆ రిక్వెస్ట్ ద్వారా ఒక రెస్పాన్స్ని తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి? ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి తీసుకొస్తుంది. ఎక్కడ తీసుకొస్తుంది? మన ఫ్లోలోకి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటాని ఏం చేస్తుంది? నెక్స్ట్ స్టెప్కి పాస్ చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన డేటాని? రిసీవర్ దగ్గర నుంచి వచ్చిన డేటాని నెక్స్ట్ స్టెప్కి పాస్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ సెంటర్ దగ్గర నుంచి కూడా నాకు ఒక డేటా వస్తుంది అనుకో, సెంటర్ దగ్గర నుంచి కూడా నాకు ఒక డేటా వస్తుంది. ఓకే, ఏం చేస్తుంది? ఆ డేటాని రిసీవర్కి పంపిస్తుంది. బట్ రెస్పాన్స్లో బ్యాక్లో ఏమొస్తుంది? ఏదైతే మనం ఫిట్ చేస్తున్నామో మన రెస్పాన్స్ రిక్వెస్ట్ ఏదైతే పెట్టామో ఆ రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తుంది. ఆ రెస్పాన్స్ బ్యాక్ వచ్చినప్పుడు రెస్పాన్స్ మెసేజ్ ఒక్కదాన్నే నెక్స్ట్ స్టెప్కి పాస్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చే సెండర్ మెసేజ్ని నెక్స్ట్ స్టెప్కి పాస్ చెయ్యదు. ఓకేనా, వైల్ సెండింగ్ రెస్పాన్స్ టు ది నెక్స్ట్ స్టెప్ ఇట్ విల్ ఇగ్నోర్ ద రిక్వెస్ట్ మెసేజ్. ఓకే, బట్ రిక్వెస్ట్ మెసేజ్ మాత్రం రిసీవర్కి వెళ్తుంది.
సెంటర్ దగ్గర నుంచి వచ్చింది, రిక్వెస్ట్ రిప్లై ద్వారా రిక్వెస్ట్ రిసీవర్కి వెళ్తుంది. బట్ బ్యాక్ వచ్చేటప్పుడు ఓన్లీ రెస్పాన్స్ మాత్రమే వస్తుంది. ఆ రెస్పాన్స్ మాత్రమే నెక్స్ట్ స్టెప్కి పాస్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ ఇగ్నోర్ ద రిక్వెస్ట్ మెసేజ్ వైల్ సెండింగ్ రెస్పాన్స్ టు ద నెక్స్ట్ స్టెప్. అర్థమైందా? ఇట్ విల్ ఇగ్నోర్ ద రిక్వెస్ట్ అని చెప్పి ఎప్పుడు చెప్తారు? వైల్ సెండింగ్ రెస్పాన్స్ టు ద నెక్స్ట్ స్టెప్. ఫస్టే ఇగ్నోర్ చేయదు. అంటే ఆ రిక్వెస్ట్ మెసేజ్ని తీసుకుని రిసీవర్కి పంపిస్తుంది, కంపల్సరీ రిసీవర్కి పంపిస్తుంది. బట్ వైల్ ఫెచ్చింగ్ రెస్పాన్స్ బ్యాక్ and it will send only the response to the next step. It will ignore the request message. అర్థమైందా? నెక్స్ట్ కంటెంట్ ఎన్రిచర్. సో కంటెంట్ ఎన్రిచర్ ఏం చేస్తుందంటే సెండర్ సైడ్ నుంచి వచ్చే రిక్వెస్ట్ని, ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చే మెసేజ్ని రెండింటిని కంబైన్ చేస్తుంది. ఇక్కడేమో ఓన్లీ రెస్పాన్స్ మెసేజ్ని మాత్రమే తీసుకుంటుంది. బట్ ఇక్కడ మాత్రం వచ్చే రిక్వెస్ట్ మెసేజ్ని అండ్ ఇక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ మెసేజ్ని, రెండు మెసేజెస్ని ఇది కంబైన్ చేస్తుంది. అంటే ఇట్ విల్ నాట్ ఇగ్నోర్ ద రిక్వెస్ట్ మెసేజ్. రెండింటిని, ఇక్కడ వచ్చే రిక్వెస్ట్ మెసేజ్ని, ఇక్కడ వచ్చే రెస్పాన్స్ మెసేజ్ని రెండింటిని కంబైన్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెండ్. ఓకే, సో ఈ సెండ్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే డేటా అనేది సెండ్ దగ్గరికి వస్తుందో ఆ డేటాని యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ సిస్టమ్కి పోస్ట్ చేస్తుంది. ఏదైతే డేటా అనేది సెండ్ దగ్గరికి వచ్చిందో ఆ డేటాని యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్టర్నల్ సిస్టమ్కి పోస్ట్ చేస్తుంది. ఓన్లీ ఫర్ పోస్టింగ్ ద డేటా. ఇట్స్ అన్ అసింక్రోనస్ కమ్యూనికేషన్. ఈ రెండు మనకి సింక్రోనస్. రిక్వెస్ట్ పంపిస్తున్నాం, రెస్పాన్స్ తీసుకొస్తున్నాం, దీనికి రిక్వెస్ట్ వెళ్తుంది, రెస్పాన్స్ వస్తుంది. Okay, both are synchronous communication, but this is the asynchronous communication. Okay, it will just post the data in asynchronous manner. Okay, that is the send. దీంట్లో ఎలాంటి చేంజెస్ చేయడానికి ఉండదు. వచ్చిన డేటాని వచ్చినట్టు యాజ్ ఇట్ ఈజ్ పోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ పోల్ ఎన్రిచ్. సో పోల్ ఎన్రిచ్ అంటే ఏం చేస్తుందంటే మీకు ఎప్పుడైతే డేటా అనేది ఐఫ్లో అనేది ట్రిగర్ అయిందో అప్పుడు ఎస్ఎఫ్టిపి సర్వర్కి వెళ్ళి ఒక మెసేజ్ని పిక్ చేసుకొస్తుంది. ఓకే, ఎస్ఎఫ్టిపి సర్వర్ అంటే సింపుల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఫైల్ సర్వర్స్, ఫైల్స్ ప్లేస్ చేసే ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్స్తో కనెక్ట్ అయ్యి ఒక ఫైల్ని తీసుకొస్తుంది. ఒకసారి రన్ అయిందంటే ఒక ఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ వచ్చే ఫైల్ని కంబైన్ కావాలంటే కంబైన్ చేస్తుంది, రీప్లేస్ కావాలంటే రీప్లేస్ కూడా చేస్తుంది. ఓకే, ఇలా మనకి ఈ యొక్క 4 ఆప్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తామండి ఎక్స్టర్నల్ కాల్లో. ఓకే, మన టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ బట్టి మనకు ఓన్లీ రిక్వెస్ట్ మెసేజ్ పంపించి రెస్పాన్స్ ఒకటే చాలనుకుంటే రిక్వెస్ట్ రిప్లై యూజ్ చేస్తాము. నాకు సెండర్ రిక్వెస్ట్ కావాలి అండ్ లుకప్ మెసేజ్ అంటే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి వచ్చే రెస్పాన్స్ రెండు కంబైన్ చేసి కావాలంటే కంటెంట్ ఎన్రిచర్కి వెళ్తాము. ఓన్లీ డేటాని ఎక్స్టర్నల్ సిస్టమ్కి పోస్ట్ చేయాలంటే సెండర్ తీసుకుంటాము. లేదు ఎస్ఎఫ్టిపి సర్వర్ నుంచి మాత్రమే డేటాని నేను ఫెడ్ చేయాలంటే పోల్ ఎన్రిచ్ అనేది తీసుకుంటాం. మీకు ఎప్పుడైతే ఐఫ్లో ట్రిగర్ అయిందో అప్పుడు మాత్రమే ఈ ఎస్ఎఫ్టిపి సర్వర్ నుంచి డేటాని పిక్ చేసుకొచ్చి వచ్చే డేటాని ఈ డేటాని కంబైన్ చేయాలా, లేకపోతే ఈ వచ్చే డేటాని ఎక్కడి నుంచి వచ్చిన డేటాతో రీప్లేస్ చేయాలా అనేది మనం ఈ యొక్క కన్ఫిగరేషన్స్లో చేస్తాం అన్నమాట. అర్థమైందా? డిఫరెన్సెస్ ఒక్కొక్క దానికి ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం రిక్వెస్ట్ రిప్లై చూద్దాం ఈరోజు. ఓకే, సో ఫస్ట్ రిక్వెస్ట్ రిప్లై. సో రిక్వెస్ట్ రిప్లై అనేది ఏం చేస్తుందని చెప్పాము, యూ విల్ సెండ్ ద రిక్వెస్ట్ అండ్ గెట్ ద రెస్పాన్స్ బ్యాక్. ఓకే, సో ఇప్పుడు రిక్వెస్ట్ రిప్లై మీద క్లిక్ చేస్తున్నా. ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఏం ఆప్షన్స్ లేవు. దీంట్లో మనం చేయడానికి ఏముండదు.
రిక్వెస్ట్ రిప్లై పని ఏంటంటే ఏదైతే రిక్వెస్ట్ అనేది మనం అడాప్టర్ లెవెల్లో కన్ఫిగర్ చేసామో ఆ రిక్వెస్ట్ ని పంపించి రెస్పాన్స్ ని తీసుకురావటం, అంతే దాని పని. దీంట్లో ఎలాంటి చేంజెస్ చేయటం అనేది ఆప్షన్ అనేది లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఓడేటా అడాప్టర్ ఉంది కదా, ఓడేటా అడాప్టర్ మీద క్లిక్ చేస్తుంది. సో ఓడేటా అడాప్టర్ మీద క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ కింద చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ ఏంటిది? HTTP. ఓకే, ఇట్ విల్ వెబ్ బేస్డ్ రెస్ట్ బేస్డ్ అప్లికేషన్స్ తో కనెక్ట్ అవడానికి మనం ఈ యొక్క ఓడేటా అడాప్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, HTTPకి అడ్వాన్స్డ్ ఓడేటా. ఓకేనా? HTTPకి అడ్వాన్స్డ్ ఓడేటా ఏపీఎస్ ఉంటాయి కదా, ఓడేటా ఏపీఎస్ తో కనెక్ట్ అవడానికి మనం ఈ యొక్క ఓడేటా అడాప్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఓపెన్ డేటా. ఓకే, ఓపెన్ డేటా ప్రోటోకాల్ అనమాట. ఓకే, సో రెస్ట్ బేస్డ్ అప్లికేషన్స్ కనెక్ట్ అవడానికి మనం ఈ ఓడేటా అనేది యూజ్ చేస్తాము. దాంట్లో ఓడేటా ఏపీఎస్, రెస్ట్ బేస్డ్ ఓడేటా ఏపీఎస్ మాత్రమే కనెక్ట్ అవుతాం. నెక్స్ట్ మెసేజ్ ప్రోటోకాల్ ఏముంది? ఓడేటా V2 మనం సెలెక్ట్ చేస్తుంది అదే కదా, ఓడేటా V2 అనేది. ఓకే, ఫేస్ వాష్ చేసుకోండి వెళ్ళి. ఓకే, సో ఇది మనకి బేసిక్ డీటెయిల్స్. ఓకే, రిసీవర్ డైరెక్షన్, రిసీవర్ సిస్టమ్, రిసీవర్ 1. ఓకే, సో నెక్స్ట్ కనెక్షన్ డీటెయిల్స్ లోకి వస్తే అడ్రస్ ఉంది. ఎవరి అడ్రస్? రిసీవర్ అడ్రస్. రిసీవర్ అడ్రస్. ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ? డేటాని ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఫెడ్ చేయాలి. సో ఎక్స్టర్నల్ నుంచి సిస్టమ్ నుంచి ఫెడ్ చేయాలి కాబట్టి నాకు సిస్టమ్ యొక్క అడ్రస్ కావాలి. ఓకే, నేను ఏ సిస్టమ్తో కనెక్ట్ అవ్వాలన్నా ఆబ్వియస్లీ నాకు ఆ సిస్టమ్ డీటెయిల్స్ కావాలి. అదే సెండర్ నాతో కనెక్ట్ అవ్వాలంటే మన అడ్రస్ వాళ్ళకి ఇవ్వాలి. బట్ నేను రిసీవర్తో కనెక్ట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ రిసీవర్ అడ్రస్ మనకు కావాలి. సో ఇప్పుడు రిసీవర్ అడ్రస్ అనేది ఇక్కడ నేను ఈ అడ్రస్ మీద ఇక్కడ మనం ఒక అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఒక ఫ్రీ సర్వీసెస్ అనేది ఉంటాయి. రియల్ టైంలో వాళ్ళు అడ్రస్ ఇస్తారు అండ్ క్రెడెన్షియల్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారండి. ఓకే, ఏ టైప్ ఆఫ్ క్రెడెన్షియల్ ఇచ్చేస్తారు. ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఎక్కడ డిప్లాయ్ చేస్తాము? మేనేజ్ సెక్యూరిటీలో సెక్యూరిటీ మెటీరియల్లో క్రియేట్ చేస్తాం. యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ మనం దాంట్లో క్రియేట్ చేసి అక్కడ అలియాస్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాము, అడ్రస్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఇక్కడ ఇస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫ్రీ సర్వీస్ కాబట్టి మీరు నెట్లోకి వెళ్ళి ఓడేటా ఫ్రీ సర్వీసెస్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ఓడేటా ఫ్రీ సర్వీసెస్. ఓకే, ఇదిగోండి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, services.odata.org అని చెప్పి ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా బ్రౌజ్ ద రీడ్ ఓన్లీ నార్త్ విండ్ సర్వీసెస్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, సో ఇవన్నీ మనకి ఫ్రీ సర్వీస్ అనమాట. అంటే దీంట్లో ఈ సిస్టంలో అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తాము, వేరే ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటాని ఫెడ్ చేస్తాం. సో దాంట్లో ఆల్రెడీ డేటా ఉంటుంది. అట్లానే మనకి ఇక్కడ ఒక ఫ్రీ సర్వీసెస్ అనేది ఒక అవైలబుల్ ఉందన్నమాట. దీంట్లో సమ్ డేటా అనేది ఉంటుంది. ఓకే, కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి ఇక్కడ చూసారా, కస్టమర్స్ అని, ఎంప్లాయీస్ అని చెప్పి, ఆర్డర్ డీటెయిల్స్ అని, ఆర్డర్స్ అని చెప్పి, ప్రొడక్ట్స్ అని చెప్పి. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ కేటగిరీస్ అనమాట. ఈ కేటగిరీస్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకే, మీకు జస్ట్ అర్థం కావడానికి జస్ట్ చూపిస్తున్నాను. మీకు ఎవరికైతే అర్థం కాదు జస్ట్ ఇక్కడ స్లాష్ పెట్టేసి ఇక్కడ ఎంప్లాయీస్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇదిగో ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట. ఇది సమ్ అంటే క్లారిటీ రాదు దీంట్లో. ఓకే, సో ఇట్లా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట. ఓకేనా? ఎంప్లాయీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో ఉంటుంది. ఓకే, సో జస్ట్ నేను బ్యాక్ వచ్చేస్తున్నా. ఒక్కొక్క దాంట్లో అట్లా మల్టిపుల్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. ఎంప్లాయీస్ రిలేటెడ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్, ఇదంతా ఉంటుంది అనమాట. ఇప్పుడు నాకు ఇది ఫ్రీ సర్వీస్. ఓకే, జస్ట్ ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఓకే, Ctrl+C మన ఐఫ్లోకి వచ్చేసి ఇక్కడ అడ్రస్ ప్లేస్లో ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ V3 ప్లేస్లో V2 మన అడాప్టర్ V2 కదా, సో V2 పెట్టేసేయండి. ఓకే, డన్. అడ్రస్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నన్ అండి, అథెంటికేషన్ ఏమి ఉండదు. ఎందుకంటే ఫ్రీ సర్వీస్ కదా, మనకి అథెంటికేషన్ ఏమి ఉండదు. మీకు రియల్ టైంలో అథెంటికేషన్ ఉంటుంది కాబట్టి అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుని క్రెడెన్షియల్ నేమ్ ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ CSR ప్రొటెక్షన్ చెప్పే కదా, ఇది మీకు ఇది డిజేబుల్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఫ్రీ సర్వీస్ కాబట్టి ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంచినా ఏం కాదు మీకు. బట్ రియల్ టైంలో మాత్రం ఇవి అన్చెక్ చేసుకోండి. ఓకేనా? రిక్వైర్మెంట్ ఉంటేనే అవి చెక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ట్యాబ్లోకి వచ్చేస్తే ఇక్కడ ఆపరేషన్ డీటెయిల్స్ అని చెప్పి చూసారా, అంటే మనం ఆ సిస్టమ్తో కనెక్ట్ అయ్యి డేటాని ఫెడ్ చేస్తున్నామా, డేటాని పోస్ట్ చేస్తున్నామా, మెర్జా, అప్డేటా, ఇవన్నీ మనకి యాక్షన్ ఐటమ్స్ అనమాట.
ఓకేనా? సో ఇవన్నిటిని మనం ఆ యొక్క సిస్టమ్తో చేయొచ్చు అనమాట. డిలీట్ చేయొచ్చు, ప్యాచ్ చేయొచ్చు, ఓకే, రీడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు మనం గెట్ క్వరీ చేద్దాం. ఓకే, ఆ సిస్టమ్ నుంచి డేటాని ఫెచ్ చేద్దాం. సో నెక్స్ట్ ఏముంది? రిసోర్స్ పాత్. సో రిసోర్స్ పాత్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, పాపప్. ఇదిగోండి, ఇవే కదా మనం ఇచ్చిన డీటెయిల్స్, అడ్రస్ ఇదే కదా. ప్రాక్సీ టైప్ ఇంటర్నెట్ సిస్టమ్ అది. ఓకే, క్లౌడ్ సర్వీసెస్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ అథెంటికేషన్ మనకి ఏం లేదు. అథెంటికేషన్ లేదు కాబట్టి నన్ను పెట్టాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు స్టెప్ 2 మీద క్లిక్ చేయండి. ఓకే, స్టెప్ 2 మీద క్లిక్ చేశారంటే మీరు ఎప్పుడైతే స్టెప్ 2కి కనెక్ట్ అయ్యారో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్ ఉన్నట్లు. ఓకే, మనం రియల్ టైంలో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం కదా, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కరెక్ట్ సింక్ అయితేనే మీకు స్టెప్ 2కి వస్తుంది. లేకపోతే స్టెప్ 2 దగ్గర రాదు. సంథింగ్ ఏదో ఇష్యూ ఉందని చెప్పి మీకు స్టెప్ 1 దగ్గరే ఆగిపోతుంది. ఓకే, సో ఇప్పుడు స్టెప్ 2 వచ్చిందంటే ఇక్కడ మనకి ఆపరేషన్ క్వరీ గెట్, ఇక్కడ చూసారా సెలెక్ట్ ఎంటిటీ అని చెప్పి ఉంటుంది. ఎంటిటీ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఇందాక మనం దాంట్లో ఓపెన్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయి? డిఫరెంట్ డిఫరెంట్ ఎంటిటీస్ అని చెప్పి అంటాం. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా, ఎంప్లాయీస్ అని, ప్రొడక్ట్స్ అని, ఆర్డర్స్ అని, వీటిల్నే మనం ఎంటిటీస్ అని చెప్పి అంటాం. అంటే నథింగ్ బట్ కేటగిరీ వైజ్ చేస్తారనమాట. ఒక ఒక దాంట్లో అంటే నేను ఆర్డర్స్, ప్రొడక్ట్స్, ఎంప్లాయీస్ అన్ని ఒక దాంట్లో పెట్టేసి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి వాటిని ఏం చేస్తారంటే సెగ్రిగేట్ చేస్తారు కేటగిరీ వైజ్. సేమ్ దాటిని మనం ఏమంటాం అంటే ఎంటిటీస్ అని చెప్పి అంటాం. ఓకే, ఒక సర్వీస్ లో మల్టిపుల్ ఎంటిటీస్ అనేవి ఉంటాయి. ఓకే, ప్రొడక్ట్స్ అనేది ఒక ఎంటిటీ, ఎంప్లాయీస్ అనేది ఒక ఎంటిటీ, స్టూడెంట్స్ ఉంటే స్టూడెంట్స్ అనేది ఒక ఎంటిటీ. సో ఇవన్నీ నాకు ఎంటిటీస్. సో ఇప్పుడు మీరు ఏ ఎంటిటీ నుంచి డేటాని ఫెచ్ చేస్తున్నారు అనుకున్నారు, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, చూసారా దాంట్లో ఇందాక ఉన్న ఎంటిటీస్ అన్ని చూపిస్తున్నాయి లేదా? ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను ఎంప్లాయీస్ ఫెచ్ చేయాలనుకోండి, ఎంప్లాయీస్ మీద క్లిక్ చేస్తాను. ఎంప్లాయీస్ మీద క్లిక్ చేయగలనే ఇక్కడ చూసారా ఎంప్లాయీస్ లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో చూపించేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు సెలెక్ట్ ఆల్ ఫీల్డ్స్ అంటే ఆల్ ఫీల్డ్స్ కూడా క్లిక్ చేయొచ్చు. లేదంటే మీకు పర్టికులర్ కొన్ని ఫీల్డ్సే కావాలనుకోండి. ఓకే, మీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సిటీ, అడ్రస్, ఇట్లా మీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ వరకే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని కిందకు వస్తే చూడండి, ఇక్కడ చూసారా క్వరీ అని చెప్పి ఉంది. ఓకే, క్వరీ. క్వరీ అంటే ఏంటంటే మనకి ఎస్క్యూఎల్ క్వరీ అని చెప్పారు కనుక కొంచెం ఐడియా ఉండి ఉంటుంది. ఓకే, జస్ట్ అంటే మనం ఆ సిస్టమ్తో కనెక్ట్ అయ్యి ఏం ఫిట్ చేయాలో ఒక క్వరీ ఫార్మాట్లో ఇస్తాం అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏమైనా టైప్ చేశానా? నేనేం టైప్ చేయాల, జస్ట్ ఇక్కడికి వచ్చేసి నేను ఏ ఎంటిటీ కావాలో ఎంటిటీ సెలెక్ట్ చేసుకున్నా, దాంట్లో ఏం ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకున్నా, అంతే. సెలెక్ట్ చేసుకోగానే డైరెక్ట్ క్వరీ ఆటోమేటిక్గా పాపులర్ అయింది. ఇక్కడ ఏం చెప్తుంది? ఎంప్లాయీస్ లోపల సెలెక్ట్, ఏం సెలెక్ట్ చేసుకోమంటుంది? ఈ ఫీల్డ్స్ అన్ని సెలెక్ట్ చేయమని చెప్పి చెప్తుంది అనమాట. మీరు ఎక్స్ట్రా ఇంకోటి యాడ్ చేస్తారు అనుకోండి, ఫోటో యాడ్ చేస్తారు అనుకోండి, ఫోటో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ నోట్స్ యాడ్ చేశారు అనుకోండి, నోట్స్ ఆటోమేటిక్ అదే యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా మనం ఎస్క్యూఎల్ క్వరీ మనం ఏం రాయవసరం లేదు, ఆటోమేటిక్గా అదే క్రియేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసారా టాప్ స్కిప్. సో ఈ టాప్ స్కిప్ అంటే ఏంటంటే మీరు టాప్ 10 రికార్డ్సే ఫెట్ చేయాలనుకోండి, ఏం చేస్తుంది? ఆ సిస్టంలో ఎన్ని రికార్డ్స్ అన్నా ఉండేది, ఓన్లీ టాప్ 10 రికార్డ్స్ మాత్రమే ఫెట్ చేస్తుంది. స్కిప్ అంటే స్కిప్ 10 అన్నా అనుకోండి, ఫస్ట్ 10 రికార్డ్స్ ని స్కిప్ చేసేస్తుంది. ఓకేనా? సో ఇలా మనకి టాప్ రికార్డ్స్ కావాలా, స్కిప్ చేయాలా అనేది మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాప్ 10 స్కిప్ 10 రెండు ఉంటే రెండు టాప్ 10 ఉంది, స్కిప్ 10 ఉంది, ఏం చేస్తుంది? ఫస్ట్ 10 ని స్కిప్ చేస్తుంది. ఫస్ట్ స్కిప్ చేసి 10 తర్వాత ఉన్న టాప్ 10 వీటిని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ టాప్ 10 తీసుకుని తర్వాత స్కిప్ చేస్తే దాంట్లో యూజ్ ఉంది? స్కిప్ చేయకపోయినా నో యూజ్. ఓకే, సో ఫస్ట్ స్కిప్ చేస్తుంది, ఫస్ట్ టాప్ 10 స్కిప్ చేసి నెక్స్ట్ టాప్ 10 తీసుకుంటుంది అనమాట. రెండు అలా ఇస్తే. ఓకే, సో నాకు అదే స్కిప్ అవసరం లేదు, ఓన్లీ టాప్ 10 రికార్డ్స్ తీసుకోమంటున్నా. ఇక్కడ చూసారా నేను టాప్ 10 సీక్వెన్స్ అక్కడ అంటే ఆ సిస్టమ్ లో ఫస్ట్ టాప్ 10 ఏమున్నాయో అవే ఇస్తుంది. మీకు అక్కడ ఆర్డర్ అదే ఉండదు, ఆ సిస్టమ్ లో ఎలా ప్లేస్ చేశారో అలానే తీసుకుంటాం టాప్ 10 రికార్డ్స్. ఓకే, సో ఇక్కడ టాప్ 10 పెట్టగలను చూసారా, మళ్ళీ అగైన్ ఎస్క్యూఎల్ క్వరీ ఆటోమేటిక్ గా పాపులేట్ అయిపోయింది. మీరు స్కిప్ పెడితే స్కిప్ 10 పెట్టారు అనుకోండి, స్కిప్ కూడా ఇలా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, మనం ఓన్ గా మనం ఏమీ రాయవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ 3 అని చెప్పుంది.
ఓకే, స్టెప్ 3 మీద క్లిక్ చేశారు. స్టెప్ 3లో ఏముంది? ఫిల్టర్ అండ్ సార్టింగ్. ఓకే, ఒకవేళ మీరు ఒక ఆర్డర్లో సార్ట్ చేయాలనుకోండి, సార్టింగ్ తీసుకుంటాం. లేదు పర్టికులర్, సపోజ్ ఇక్కడ ఫిల్టర్ అని చెప్పాను కదా, ఫిల్టర్ మీద క్లిక్ చేసి నేను ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకుని ఫిల్టర్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో ఎంప్లాయ్ ఐడి మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఓకే కొట్టా. ఇప్పుడు ఇక్కడ చూసారా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్సర్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్. సపోజ్ నేను ఎంప్లాయ్ ఐడి ఒక పర్టికులర్ ఎంప్లాయ్ ఐడినే ఫిట్ చేద్దాం అనుకున్నాను. సో ఎంప్లాయ్ ఐడి ఈక్వల్స్ టు పర్టికులర్ ఎంప్లాయీ నెంబర్ 1 2 3 కావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఐడికి 1 2 3కి ఈక్వల్ అయిన ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రమే ఫెచ్ చేస్తుంది. ఓకేనా? లేదంటే మీరు ప్రాపర్టీ కూడా ఇవ్వచ్చు. $ప్రాపర్టీ డాట్ సంథింగ్, ఏదైనా ఎంప్లాయీ ఐడి క్యాప్చర్ చేస్తారనుకోండి, వేరే సిస్టమ్ నుంచి వస్తుంది అనుకోండి, దాన్ని ఎక్స్పాత్ లో క్యాప్చర్ చేశారనుకోండి, అలా కూడా మీరు డైనమిక్ గా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఓన్లీ స్టాటిస్టిక్ గా కాదు, డైనమిక్ గా కూడా ఇక్కడ ఇవ్వచ్చు. సో అలా ఇవ్వచ్చు. లేదంటే సపోజ్ పర్టికులర్ ఇక్కడ డేట్ సెలెక్ట్ చేశారనుకోండి, ఎంప్లాయీ ఐడి ప్లేస్ లో డేట్ సెలెక్ట్ చేస్తారనుకోండి, డేట్ ఈజ్ లెస్సర్ దాన్, ఓకే, ఈ కరెంట్ డేట్ పెట్టారనుకోండి, అప్పుడు ఏంటి అర్థం? కరెంట్ డేట్ కంటే ముందున్న రికార్డ్స్ మొత్తం నాకు ఇవ్వమని చెప్పి. ఓకేనా? సో ఇట్లా మనం ఫిల్టరింగ్ అనేది చేస్తాం. అప్పుడు నేను టాప్ 10 పెట్టానంటే కంపల్సరీ ఆ 10 లోనే ఇస్తుంది. సో అంటే నేను జస్ట్ చెప్తున్నా మీకు, ఓకే, అంటే అన్ని కలిపి ఒకసారి పెట్టాము, అవి కూడా పెట్టచ్చు అన్నట్లు చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది పెట్టారనుకోండి, ఇంకా టాప్ 10 లోనే సార్టింగ్ చేస్తుంది, దాంట్లోనే ఫిల్టర్ చేస్తుంది. ఒక టాప్ 10 లో ఉంటేనే ఇస్తుంది. ఓకే, మనం ఎప్పుడైతే ఈ ఫిల్టరింగ్ అని పెట్టామో ఈ టాప్ 10 ఇవేం పెట్టాం, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం టాప్ 10 ఇలా కూడా ఫిట్ చేయొచ్చు అని చెప్పి చూపించడం కానీ కోసం చెప్తున్నాను. ఓకేనా? సో ఇలా మనం ఒక ఫీల్డ్ బేస్ చేసుకుని ఫిల్టరింగ్ చేయొచ్చు, అండ్ ఫీల్డ్ బేస్ చేసుకుని సార్టింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, డేట్ వైజ్ సార్టింగ్ చేయాలంటే డేట్ వైజ్, హైర్ డేట్ వైజ్ సార్ట్ చేయాలంటే హైర్ డేట్, లేదు ఎంప్లాయీ ఐడిని బేస్ చేసుకుని సార్ట్ చేయాలంటే హైర్ డేట్. ఓకే, ఇట్లా మీకు ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్, లేదంటే కంట్రీ బేస్డ్ ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ మీరు అసెండింగ్ ఆర్డర్ కావాలా, డిసెండింగ్ ఆర్డర్ కావాలా పెట్టేసుకుని సార్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇలా పెట్టారనుకోండి, ఇక్కడ చూసారా, సార్ట్ ఆర్డర్ బై ఎంప్లాయీ ఐడి అని చెప్పి వచ్చేసింది. సో ఇక్కడ ఏమైనా పెట్టారనుకోండి 1 2 3 అని చెప్పి, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఫిల్టర్ ఎంప్లాయీ ఐడి లెస్ దెన్ ఆర్ లెస్ దెన్, ఎల్టీ అంటే లెస్ దెన్. ఓకే, ఇక్కడ లెస్ దెన్ కాకుండా ఈక్వల్ పెట్టారనుకోండి, ఈక్యూ అని చెప్పి పడుతుంది. ఓకే, ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు 1 2 3, 1 2 3కి ఈక్వల్ ఎంప్లాయీ ఐడిని మాత్రమే ఫిట్ చేయమని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో నాకు ఇవేమి 1 2 3 ఇవేమి ఆ సిస్టంలో ఉండవు కాబట్టి నాకు ఇదేం అవసరం లేదు, రెండు నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, నాకు ఫిల్టరింగ్ ఏ అవసరం లేదు, ఓన్లీ టాప్ 10 రికార్డ్స్ నేను ఫిట్ చేయమని చెప్పి చెప్తున్నాను. ఓకే, మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ చెప్తున్నాం మీకు అంతే. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఫిల్టర్ సార్టింగ్ అనేది యూజ్ చేసుకోండి, లేదంటే లేదు. ఓకే, మనం ఇక్కడ ఇదేం మనం సర్వీస్ ఫ్రీ డేటా నుంచి మనం ఎందుకు ఫెట్ చేస్తాం? ఇది మనం ఎగ్జాంపుల్ మనం ప్రాక్టీస్ చేయడానికి ఫ్రీ సర్వీస్. రియల్ టైంలో రియల్ టైంలో వాళ్ళు ఏపీఐ ఇస్తారు, ఓడేటా ఏపీఐ ఇస్తారు. ఆ ఏపీఐ దాంతోపాటు ఆ సిస్టమ్ యొక్క క్రెడెన్షియల్స్ ఇస్తారు. సేమ్ ఇక్కడ ఎక్కడైతే ఎట్లయితే పెట్టామో సేమ్ అట్లానే ఆ క్రెడెన్షియల్ క్రియేట్ చేసి ఆ క్రెడెన్షియల్ అలియాస్ నేమ్ ఇచ్చేసి ఆ అడ్రస్ పెట్టేసి మన ప్రాసెసింగ్ ట్యాబ్లోకి వచ్చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అంటే మనం ఏది ఫెట్ చేస్తున్నాం, ఎంప్లాయీ అవ్వచ్చు, అడ్రస్ అవ్వచ్చు, ఇన్వాయిస్ అవ్వచ్చు, ఆ డేటా మీకు చూపిస్తుంది. దాంట్లో చూపిస్తుంది. మీరు ఎంటిటీ మీద క్లిక్ చేయగానే ఫీల్డ్స్, ఎంటిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎంటిటీస్ లోపల ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, మీరు ఏ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలో ఆ ఫీల్డ్స్ వాళ్ళు చెప్తారు, ఏ ఫీల్డ్స్ ఫెట్ చేయాలో ఆ ఫీల్డ్స్ చెప్తారు అనమాట. దాన్ని బేస్ చేసుకుని మనం ఆ ఫీల్డ్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, ఏమేమి ఫీల్డ్స్ ఫెట్ చేయాలనేది. ఓకే, లేదు మీరు శాంపిల్ డేటా కావాలంటే ఒక శాంపిల్ డేటా కూడా వాళ్ళు ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో జస్ట్ ఇంకా ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు రిసోర్స్ పాత్ అదే జనరేట్ అయిపోయింది, క్వరీ అదే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. ఓకే, రిసోర్స్ పాత్ అంటే ఏంటిది? నథింగ్ బట్ ఎంటిటీ. ఓకే, మనం సెలెక్ట్ చేసుకున్న ఎంటిటీ ఏంటిది? ఎంప్లాయీస్ అనే ఎంటిటీ సెలెక్ట్ చేసుకుని ఎంప్లాయీస్ నుంచి ఫెచ్ చేయమని చెప్పి చెప్పాం. ఓకే, క్వరీ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎనబుల్ బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది మనం మల్టిపుల్ ఎంటిటీస్ నుంచి డేటాని ఫెచ్ చేయాలన్నప్పుడు ఈ యొక్క బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది ఎనబుల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ క్వరీ ఆప్షన్స్ అండి. ఓకే, కస్టమ్ క్వరీ ఆప్షన్స్ అంటే ఏంటంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీకు ఆ సిస్టమ్కి ఈ యొక్క హెడ్రస్ అనేవి పాస్ చేయాలి వస్తుంది. సపోజ్ ఎస్ఏపి సిస్టమ్ అనుకోండి, ఎస్ఏపి క్లయింట్ ఈక్వల్స్ టు 500 సంథింగ్, ఎస్ఏపి క్లయింట్ యొక్క నంబర్ ఉంటుంది.
ఈ యొక్క హెడర్ పాస్ చేస్తేనే నాకు ఆ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తారు. లేదంటే అది కస్టమ్ క్వరీలో పాస్ చేస్తేనే ఆ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తారు. మరి అది పాస్ చేయలేదు అనుకోండి, మీకు ఫెయిల్ అయిపోతుంది, మీకు సిస్టమ్తో కనెక్ట్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కస్టమ్ క్వరీ ఆప్షన్స్లో మనం ఇవి పాస్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ టైప్ మీకు ఆబ్వియస్లీ ఆటమ్ ఉంటుంది. ఆటమ్ చేస్తాను, మీకు ఆటమ్ పెడతాము. ఆటమ్ పెడితే ఏదైనా ఫిట్ చేస్తుంది XML మెసేజెస్. ఓకే, మీరు అదే అందుకే V2కి V4కి డిఫరెన్స్ రాస్తారంటే. నెక్స్ట్ పేజ్ సైజు, ప్రాసెసింగ్ పేజెస్ అనేది ఇది మీకు తర్వాత చెప్తాను. పేజినేషన్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఇది. ఓకేనా. అంటే పేజ్కి ఇన్ని మెసేజెసే కావాలి అని చెప్పి రిస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో అది మనం తర్వాత మీకు ఆ టాపిక్ తర్వాత కవర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ టైమ్ అవుట్. ఓకే, టైమ్ అవుట్ అంటే 1 minute వరకు ట్రై చేస్తే 1 minute లో కనెక్ట్ అవ్వకపోతే టైమ్ అవుట్ అయిపోతుంది. సేమ్ ఇవి కూడా అంతే. హెడర్ డీటెయిల్స్ ఉంది కదా, రిక్వెస్ట్ హెడర్స్, రెస్పాన్స్ హెడర్స్. సపోజ్ మీరు ఏదైనా రిక్వెస్ట్ హెడర్స్ ఏదైనా పంపించాలనుకోండి, ఆ హెడర్ నేమ్ మెన్షన్ చేస్తాము, లేదంటే స్టార్ పెట్టేస్తాము. స్టార్ పెడితే అన్ని హెడర్స్ ని పాస్ చేస్తుంది. అక్కడ సిస్టమ్ నుంచి వచ్చే రెస్పాన్స్ హెడర్స్ అన్నిటిని తీసుకొస్తుంది. సో ఇది మనకి స్టార్ అన్నమాట. ఇలా మెటాడేటా డీటెయిల్స్ ఏమైనా పాస్ చేయాలంటే ఇవి కూడా పాస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మనకి కన్ఫిగరేషన్స్ అండి. ఓకే. సో జస్ట్ నేను ఇంకా సేవ్ చేసి డిప్లాయ్ చేస్తున్నా. సేవ్, డిప్లాయ్. ఎస్, ట్రేస్. ఓకే. సో ట్రేస్ ఎనేబుల్ చేసా. సో మన ఫ్లో అనేది ట్రిగర్ చేస్తుంది. ఓకే. సో ఈ సమ్ డేటా ఉంది కదా, ఈ డేటాని పంపించినా పంపించకపోయినా నో ప్రాబ్లం. ఓకే. పంపించిన మనకి ఆపరేషన్ ఏంటి, కాల్ ఏంటిది, గెట్ కాల్. వీఆర్ ఫెచ్చింగ్ ద డేటా. సో గెట్ కాల్ పెట్టేసి మీరు ఏ డేటా, సరే డేటా పంపిస్తున్నా చూడండి, ఈ డేటా ఏమవుతుందో చూడండి. ఓకే. సో డేటా అనేది నేను ఇక్కడ సెండ్ కొడుతున్నా. ఇది JSON అన్నా కానీ నేను పెట్టింది XML మెసేజే కదా. ఓకే. ఏం ప్రాబ్లం ఉండదు మీరు పెట్టేది ఇక్కడ. మీరు ఇక్కడ XML పెట్టినా ఏం పెట్టినా చేంజ్ ఏం కనిపించదు. ఓకే. ఇక్కడ ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది కదా, అక్కడ నేను చెప్పే కదా రిక్వెస్ట్ మెసేజ్ అనేది ఇగ్నోర్ అవుతుందని. సో లెట్స్ సీ దట్. ఓకే. సో ఇదిగోండి ఫ్లో ట్రిగర్ అయింది కదా. సో ఇక్కడ చూస్తే మనం HTTPS నుంచి డేటా వచ్చింది. HTTPS నుంచి డేటా వచ్చి ఓ డేటాకి పోస్ట్ అయింది. సో ఏ డేటా పోస్ట్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఇదే కదా మనం పంపించిన డేటా, ఇదే కదా రిక్వెస్ట్ మెసేజ్. రిక్వెస్ట్ మెసేజ్ రిసీవర్కి పోస్ట్ అవుతుంది. బట్ వైల్ ఫెచ్చింగ్ రెస్పాన్స్, మన ఓ డేటాలో ఏదైతే క్వరీ ప్రొవైడ్ చేసామో ఆ క్వరీ మాత్రమే రెస్పాన్స్ బ్యాక్ వస్తుంది. ఓకే, దీని నుంచి బ్యాక్ వచ్చింది కదా. సో ఇక్కడ మన ఎండ్ దగ్గర చూద్దాం ఒకసారి. ఓకే, బాడీ ఇదిగోండి, చూసారా, ఎంప్లాయీస్ లో ఎంప్లాయీ అని చెప్పి ఈ అడ్రస్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏదో అడ్రస్ ఉంది. ఓకే, ఇట్లా మనకి మల్టిపుల్ రికార్డ్స్ అనేవి ఫెచ్ చేస్తుంది అనమాట. ఓకే, మీరు కాపీ చేస్తే ఓకే సమ్వేర్, ఇదిగోండి చూసారా, ఎంప్లాయీస్ అనేవి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి మనకి, 10 రికార్డ్స్ అనేవి వచ్చి. సో ఇప్పుడు దీని మీద మీరు జస్ట్ ఇక్కడ 38 హిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఓకే, ఇది ఫస్ట్ రికార్డ్. ఓకే, ఎంప్లాయీ. నెక్స్ట్ ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్,
అగైన్ 6th 7th 8th 9 వచ్చినాయి, 10 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. ఓకే, సో ఒకవేళ సిస్టంలో రికార్డ్స్ లేవనుకోండి, మనం పెట్టిందంతా అక్కడ కౌంట్ 10 పెట్టాం కాబట్టి దాంట్లో టోటల్ 9 ఉంటే కనుక మీకు 9 వస్తాయి అనమాట. ఒక్కొక్క ఈ డెమో సర్వర్స్లో ఒక్కొక్కసారి మీకు డేటా అనేది తక్కువ ఉంటుంది అనమాట. ప్రొడక్ట్స్లో అయితే చాలా ఉంటాయి. మీరు ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని ట్రై చేయండి. ఇక్కడ ఎంటిటీలో సెలెక్ట్ ఉంది కదా, సెలెక్ట్ దగ్గరికి వచ్చేసి ఎంప్లాయీస్ తీసేసి ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ప్రొడక్ట్స్లో మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, సో నేను సెలెక్ట్ ఆల్ ఫీల్డ్స్ కొడుతున్నా. దీంట్లో ఓన్లీ టాప్ 10 రికార్డ్స్ పెట్టాను అనుకోండి. ఓకే, ఫినిష్, డిప్లాయ్. ఓకే, క్లిక్ ఆన్ సెండ్. ఓకే, సో ప్రొడక్ట్స్ వచ్చినాయి. సో సెకండ్ లైఫ్లో ట్రేస్ మోడ్లో చూస్తే రెండు దగ్గర బాడీ బ్యూటిఫై ఇదిగోండి. సో ఇక్కడ చూసుకుంటే ప్రొడక్ట్ ఐడి 1 ఉంది. ఓకే, ఇట్లా 2 3 ఇట్లా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇదిగోండి ప్రొడక్ట్ ఐడి 10 ప్రొడక్ట్స్ అనేది ఇచ్చిందన్నమాట. సో ఇట్లా మీకు దీంట్లో ఒక 77 ఎన్నో రికార్డ్స్ ఉంటాయి టోటల్. సో ఫ్రీ సర్వర్స్ కాబట్టి ఉన్నట్లు మనం వాడుకోవడం. ఓకేనా, సో ఇట్లా మనం ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటా ఫెచ్ చేయాలంటే కనుక మనం ఇలా ఫెచ్ చేస్తాం. మీరు అక్కడ టాప్ 10 ఏం మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది, అన్ని ఎంత ఎంటైర్ డేటా మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇలా మనం ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి బేస్డ్ ఆన్ ద ఎంటిటీస్ అండ్ ఫీల్డ్స్ వి విల్ ఫెచ్ ద డేటా. ఓకే, సెండర్ డేటా వస్తుంది. మనకి డేటా కావాల్సింది ఏంటి, ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి ఫెచ్ చేసి రిసీవర్ కావాలి కాబట్టి రిసీవర్ పంపించాం. సెండర్ డేటా వేస్ట్ అవుతుందంటే అదే అక్కడ రిక్వైర్మెంట్ అన్నమాట. నీకు సెండర్ డేటా కూడా కలిపి పంపించాలా, నాకు సెండర్ డేటాతో సంబంధం లేదు, ఓన్లీ ట్రిగర్ వస్తే చాలు అనుకున్నారనుకోండి, అప్పుడు నాకు సెంటర్ డేటా ఏమొచ్చి వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. ఎక్స్టర్నల్ సిస్టమ్ నుంచి డేటాని ఫెచ్ చేసి దాన్ని రిసీవర్కి పాస్ చేస్తాం. డేటా వెరిఫికేషన్ కావాల్సిన డేటా వెరిఫికేషన్ కావాలంటే వెరిఫికేషన్ చేయొచ్చు, లేదా అసలు ఈ డేటా మొత్తం రిమూవ్ చేసినా నీకు ఏం రాదు, ఏం ప్రాబ్లం లేదు. స్టిల్ యూ గెట్ ద రెస్పాన్స్. ఓకేనా, సో పంపించే డేటాతో సంబంధం లేదు, మీరు యూజ్ చేసిన రిక్వెస్ట్ రిప్లై కాబట్టి ఓన్లీ రెస్పాన్సే ఇంపార్టెంట్. ఓకే, అది రిక్వెస్ట్ని ఇగ్నోర్ చేసేస్తుంది ఎప్పుడు రెస్పాన్స్ పంపించేదా. ఓకేనా, సో క్లియరా. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి ఓడేటా అడాప్టర్, ఓడేటా V2 అండ్ రిక్వెస్ట్ రిప్లై డేటాని ఎలా ఫెచ్ చేయొచ్చు అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో కంటెంట్ అండ్ టీచర్ చూస్తాము. రిక్వెస్ట్ మెసేజ్ని, రెస్పాన్స్ మెసేజ్ని రెండింటిని ఎలా కంబైన్ చేయొచ్చు అనేది కంటెంట్ అండ్ టీచర్ త్రూ చూస్తాం. ఓకేనా, సో ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.